Hey guys, welcome back to my channel AV Vlogs. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. సో ప్రెగ్నెన్సీ టిప్స్ అండ్ న్యూ మోమ్ టిప్స్ అంటే న్యూ మోమ్ అండ్ మోమ్ టు బి ఇద్దరికి కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. బికాస్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ న్యూ మోమ్ కానీ ఆర్ఎల్స్ మోమ్ టు బి వాళ్ళు కానీ ఫేస్ చేయొద్దు అన్నట్టు లైక్ ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ అండ్ షేర్. సో నెక్స్ట్ నేను ఈ వీడియో చేయాలనేది కూడా నాకు ఒక క్లారిటీ వస్తుంది. సో యాక్చువల్లీ నేను ఓవరాల్ నా ప్రెగ్నెన్సీ అండ్ న్యూమో ఫేస్ చేసిన దాంట్లో అయితే బికాజ్ ఆఫ్ మీ అంటే నా సపరేట్గా ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలి అంటే మెయిన్గా నాకు లైక్ పీసీఓడి ఉండడం వల్ల నేను సెకండ్ మంత్కే నేను ఐరన్, కాల్షియం, ఫోలిక్ ఇవి స్టార్ట్ చేశాను. సో ఇది నన్ను అడిగితే మాత్రం ప్రెగ్నెన్సీ డేస్లో ఏంటంటే ఈ ప్రజెంట్ దీస్ డేస్ అంటే అప్పట్లో ఏంటంటే ప్రతి ఏ ఫుడ్ అయినా సరే ఏ కల్తీ ఉండేది కాదు, ఫుల్ హెల్దీ ఉండేది అండ్ స్ట్రాంగ్గా మంచిగా బలంగా ఉండేది. కాబట్టి ఏ ఐరన్, ఫోలిక్, కాల్షియం ఇవి అవసరం లేదు. బట్ ఇప్పుడు చాలామంది గైనకాలజిస్ట్ వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మీరు 3 months అంటే చాలామంది చెప్తారు 3 months వరకు అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోకపోయినా పర్లేదు, 3rd month తర్వాతే మనకి ఒక క్లారిటీ వస్తుంది లైక్ మనం ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పేసి. బట్ ఆబ్వియస్లీ దీస్ డేస్లో అయితే చాలా టెక్నిక్సే ఉన్నాయి. సో అది ఎవరికి తెలియదు కాదు, ఇట్స్ సింపుల్ థింగ్. అండ్ ఏంటంటే నా టిప్ అయితే సెకండ్ మంత్కే స్టార్ట్ చేయడం కూడా చాలా బెటర్. బికాజ్ ఆఫ్ అంటే ఒకప్పుడు ఫుడ్ అంతా ఒకలా ఉండేది, కల్తీ అంటే ఏ కల్తీ లేకుండా అంతా క్లియర్గా మంచిగా అదొక బలం ఇచ్చేది. బట్ ఇప్పట్లో ఫుడ్ అయితే అస్సలు చెప్తున్నాను ఏదైనా సరే కల్తీ, ఈవెన్ మనం తాగే పాలు కూడా కల్తీ అయిపోయినాయి. అలాంటి డేస్లో ఉన్నాం మనం. సో ఖచ్చితంగా ఐరన్, ఫోలిక్ ఇవి ముందు నుంచే మనం స్టార్ట్ చేస్తే బెటర్ అనే అంటాం. అండ్ నెక్స్ట్ అయితే ఏంటి, ఇప్పుడు మనం చూపించుకున్న హాస్పిటల్ అండ్ మనకున్న డాక్టర్. ఇప్పుడు నన్ను అడిగితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా కాన్సర్న్స్ ఉంటాయి. చిన్నది ఏమైనా వచ్చినా భయం. ఏంటంటే మనకి ఈచ్ అండ్ పాయింట్ ఎవ్రీ పాయింట్ అంటే ఇది అమ్మ ఈ మంత్లో ఇలా ఉంటుంది, ఈ మంత్లో ఇలా ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు. బట్ వాళ్ళు మ్యాథ్ మోస్ట్లీ మ్యాథే చెప్తారు. ఇది టెస్ట్ ఇది పక్కా జరుగుతుంది, ఇలా ఉంటుంది అంటే. ఇంకోటి చాలా మందికి జెండర్ గురించి ఉంటుంది, బేబీ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇలా, రైట్ సైడ్ తిరిగితే ఇలా, మనకి ఏమంటారు వామిటింగ్స్ అవుతాయి ఇలా, వామిటింగ్స్ అవ్వకపోతే ఇలా. అది నిజం చెప్పాలంటే మొత్తం డిపెండ్స్ ఆన్ మదర్ అండ్ బేబీ అండ్ మదర్ బర్త్డే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కరు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు అనదర్ ప్రెగ్నెన్సీ ఉండదు, అట్ ఎనీ కాస్ట్ అది అసలు ఉండదు. బట్ చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళ మాటలు వింటాం, బికాస్ మనకేం తెలియదు కాబట్టి. సో వాళ్ళు కన్నారు కాబట్టి ఓకే వాళ్ళ మాట వింటే ఓకే వాళ్ళకి ఇలా జరిగింది కదా నాకు ఇలా, అదైతే అస్సలు కుదరదండి. బికాజ్ ఫస్ట్ ఓకే ఇప్పుడు నాకు ఉన్నట్టు మీకు ఖచ్చితంగా ఉండదు, మీకు ఉన్నట్టు ఖచ్చితంగా నాకు ఉండదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎంతెందుకు మనకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండదు, ఇట్స్ కంప్లీట్లీ చేంజ్. సో మనం కన్సల్ట్ అయ్యే డాక్టర్ బెటర్ ఉండాలని అంట. ఎందుకంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం మైండ్ సెట్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఏదైనా చిన్న వామిటింగ్స్ వచ్చినా లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చినా అలా వాళ్ళు ఏంటంటే ధైర్యం చెప్పేటట్టు ఉండాలి, ప్రతి చిన్నదానికి భయపెట్టేటట్టు అయితే ఉండొద్దు. ఏ గైనికైనా సరే మనం కన్సల్ట్ అయ్యే డాక్టర్. అండ్ సెకండ్ వచ్చేసి నేనంటే ఏంటంటే లైక్ ఇప్పుడు డెలివరీ టైంలో అయితే ఆల్మోస్ట్ అందరు ఎట్లా అనుకుంటున్నారు ప్రజెంట్ డేస్లో, గవర్నమెంట్లో అసలు పట్టించుకోరు. సో ప్రైవేటే బెటర్, ఉన్నా లేకున్నా లైక్ ఎందుకు రిస్క్ గవర్నమెంట్, నో నాట్ ఎట్ ఆల్. బికాజ్ ఎందుకంటే మనం ప్రైవేట్కి వెళ్ళినా వాళ్ళు అదే సిగ్నేచర్ అడుగుతారు, గవర్నమెంట్కి వెళ్ళినా అదే సిగ్నేచర్ అడుగుతారు. ఇట్ డజంట్ నాట్ మ్యాటర్స్. అంటే మనం ఏదో లాయల్గా వెళ్ళి రిచ్గా వెళ్ళి మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం వెళ్ళి జస్ట్ ఆపరేషన్ అయిపోయిందా ఆర్ఎల్స్ మనకి డెలివరీ అయిపోయిందా, నార్మల్ అయిపోయిందా, మన బేబీ బయటకు వచ్చిందా, సేఫ్గా ఉందా,
పెట్టుకొచ్చాము అంతవరకే. ఓకే, మనం ఇంకా ఎక్సెస్ మనము టెన్షన్ తీసుకోలేమంటేనే యూ షుడ్ గో టు ప్రైవేట్. ఆర్ ఎల్స్ ఓకే మేము అంతా బేర్ చేయగలుగుతాము అంటే మాత్రం యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ మనీ. బికాస్ గవర్నమెంట్ మనకి కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని తీసుకోకూడదు? నన్ను అడిగితే గవర్నమెంట్ ఇవ్వడమే తక్కువ. సో ఖచ్చితంగా వేస్ట్ చేసుకోవద్దనే చెప్తాను నేనైతే. నా సజెషన్ అయితే అది. అండ్ నా మైండ్ కూడా ముందు అలాగే ఉండే. బికాస్ నాకు మా మమ్మీ గవర్నమెంట్ ఫీల్డ్, తను గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని వేస్ట్ ఎందుకు చేసుకోవడం? షీ నో వాట్ గవర్నమెంట్ అంటే ఏంటి అనేది తనకు ఐడియా ఉంది. తను వేర్ చేయగలిగే పొజిషన్లో ఉంది కాబట్టి వీ విల్ గో టు గవర్నమెంట్ అనేది మేము ఫిక్స్ అయిపోయాం. సో ఖచ్చితంగా అదే చెప్తాను నేనైతే. గవర్నమెంట్ అనేది తక్కువ చేసి చూడదు. బికాస్ మనకి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు గట్టిగా అడిగితే మనమే ఇరిటేట్ అవుతాం. అక్కడ అసలు నేను చూసింది అయితే నాది నీలాఫర్లో అయింది. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నాకైతే నీలాఫర్లో అసలు చెప్తున్నాను కదా, నాకే చిరాకు వచ్చింది మనుషులను చూస్తుంటే. సో అట్లా అంటే దాంట్లో ఆల్మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉండే. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ అన్ఎడ్యుకేటెడ్ కావడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వీళ్ళు అర్థం చేసుకునే పొజిషన్లో లేరు. అండ్ ఆ డాక్టర్ కూడా నాకు కూడా నా పొజిషన్ ఏంటి చెప్పట్లేదు. బికాస్ తినకుండా ఏం తెలుస్తుంది ఏదో చెప్పేం లాగా. సో నో అది ఏంటంటే గవర్నమెంట్ అయితే ఇప్పుడు తక్కువ వచ్చింది. అంటే మనకు అంతా ఓకే ఉన్నాము అంటే వీ షుడ్ గో టు గవర్నమెంట్ ఓన్లీ. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. అండ్ డెలివరీ డ్యూ డేట్ వచ్చాక ఏంటి అని చాలామందికి టెన్షన్ వస్తుంది. చిన్న పెయిన్ వచ్చినా సరే ఓకే అవే పెయిన్స్ ఏమో అవి చెప్తూ ఉంటారు. ఇట్లా మదర్ ఆల్మోస్ట్ ఉంటారు పక్కన. లేదు ఒకవేళ ఉమ్మనీరు లీక్ అయితే ఫోర్స్గా వస్తుంది అండ్ అస్సలు ఆగదు, ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్ లాగా వచ్చేస్తుంది అంటారు. అండ్ లేదు పెయిన్స్ వచ్చిన వాళ్ళకేమో లైక్ ఎట్లా అంటే ఒక 10 minutes వచ్చి పెయిన్స్ ఆగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డ్యూరేషన్ పెరుగుతుంటుంది. 20 minutes, ఇప్పుడు వచ్చి 20 minutes వచ్చి ఆగిపోయింది, మళ్ళీ 30 minutes వస్తుంది. అలాగా డ్యూరేషన్ పెయిన్స్ స్టార్ట్ అవుతున్న కొద్దీ మనకు డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది అంటారు. అదొకటి. అండ్ నన్ను అడిగితే మాత్రం ఈ జనరేషన్ ఒకప్పట్లో నార్మల్ డెలివరీస్ ఒక 100కి 95% అయితే సి అయ్యేది 5%. బట్ ఈ జనరేషన్లో మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది. లిటరల్లీ మొత్తం రివర్స్ అయిపోయింది. సో సి అవుతుంది 95%, నార్మల్ అవుతుంది 5%, అలా ఉంది. సో నార్మల్గా అయితే నేను ఎటువంటి టిప్స్ ఇవ్వలేను, బికాజ్ నాదైతే నార్మల్ కాదు. అండ్ సి సెక్షన్కి టిప్స్ అయితే వాళ్ళు వేసే స్టిచెస్ అయితే నాకు గవర్నమెంట్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఏమో నీట్గా స్కార్ కనిపించకుండా క్లియర్గా అయితే వేరు, రఫ్ అండ్ టఫ్ వేస్తారు. సో గవర్నమెంట్ వెళ్తే మాత్రం పరిస్థితి ఉంది. సో నేనేదో చెప్తున్నాను. అండ్ ఇంకోటి గవర్నమెంట్లో ఏంటంటే నీలాఫర్ స్పెసిఫిక్గా నీలాఫర్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే బేబీస్కి వాళ్ళు ఎంత సివియర్ పొజిషన్ అయినా సరే బాగా చూసుకుంటారు. లైక్ నిజంగా మదర్కి అంత ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారో లేదు తెలియదు, కానీ బేబీస్కి అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇదైతే 100-200% చెప్తున్నాను. అండ్ నీలాఫర్లో వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా సరే చాలా బాగుంటుంది. నువ్వు ఎంత ప్రైవేట్లో చూపించుకున్నా నీలాఫర్కి ఈక్వల్గానే ఉంటుంది, అంత బాగుంటుంది నీలాఫర్ హాస్పిటల్ అయితే. ఐ విల్ సజెస్ట్ నీలాఫర్ టు బేబీస్ పక్కా. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ మామ్ టిప్స్. మెయిన్గా నేను ఫేస్ చేసిన దాంట్లో అయితే యాక్చువల్లీ మా మదర్ వచ్చేసి జాబ్, ఖచ్చితంగా షీ వాంట్స్ టు గో జాబ్. సో ఎవరైనా సరే మనకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లైక్ మన రిలేటివ్స్ అవని, ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని మన దగ్గర ఉండి 6 months చేయడం చాలా తక్కువ. ఎందుకంటే 6 months మన దగ్గర ఉండి చేయడం చాలా గొప్ప. న్యూ మామ్స్కి అంటే తెలంగాణ సైడ్ మ్యాథ్లో చెప్తున్నాను, ఆ మ్యాథ్ కాదు లాజిక్. బికాజ్ బాలింతలు అంటారు. బికాజ్ ఎందుకంటే మనం వన్స్ బేబీని డెలివర్ చేశాక బేబీ బాడీ అయితే ఎలా ఉంటుందో యాజ్ యూజువల్ మదర్ బాడీ కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు బేబీకి ఎందుకు లైక్ క్యాప్ కడతారు, ఎందుకు కడతారు? గాలి వెళ్ళొద్దు చెవులోకి, బేబీకి ఇయర్ పెయిన్స్ వస్తాయి, చెప్పుకోలేదు కాబట్టి. సో ఖచ్చితంగా తనకి చల్ల గాలి అయినా సరే వింటర్లో అయినా రెయినీలో అయినా, నన్ను అడిగితే సమ్మర్లో కూడా కడుతున్నారు. అండ్ అలా క్యాప్స్ కట్టాలి, మంచిగా వెచ్చగా ఉంచాలి, వామ్గా ఉంచాలి బేబీని అంటారు.
సో సేమ్ మదర్స్ కూడా అలాగే. ఇటు సైడ్ బాలింతలు అంటేనే చెవులో కాటన్ ఉంటుంది ఖచ్చితంగా. అసలు బేబీ నాకైతే మా మమ్మీ కాటన్ మధ్యలో వెల్లుల్లి అంటారు, వెల్లుల్లి పెట్టించేది. సో ఎట్టి పరిస్థితుల్లో గాలి వెళ్ళకూడదు, అసలు చెవులకి గాలి వెళ్ళకూడదు, అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి నన్ను అడిగితే అసలు వాటర్ ఉండకపోవడమే బెటర్. ఎస్, న్యూ మామ్స్ ఎవరైతే ఉన్నారో 6 months వరకు వాటర్లో ఎక్కువ ఉండకపోవడమే బెటర్. కావాలంటే మీరు పనులను పెట్టుకొని మీ పక్కన పెట్టుకోండి ఎవరు లేకపోతే. సో 7 to 9 month ప్రెగ్నెన్సీ జర్నీలో మనం ఫుల్ రెస్ట్లో ఉంటాము. అండ్ న్యూ మామ్ అయ్యాక మనం వేడి రక్తం మీద ఉంటాం అనమాట. లైక్ నేను చేసేయాలి, నేను పని చేసేస్తాము అన్న దాంట్లో ఉంటాము. కానీ పని చేస్తే ఏంటంటే అప్పుడేం తెలీదు గైస్, నిజంగా లిటరల్లీ నేను ఫేస్ చేస్తున్నాను. బికాజ్ మా మదర్ చెప్పారు, బట్ ఉండు ఎందుకు అంటే ఇన్లాస్ ఆబ్వియస్లీ ఎవరికైనా సరే ఇన్లాస్ ఇంటికి వెళ్తే రెస్ట్ ఉండదు, అది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇన్లాస్ వాళ్ళ ఇంట్లో అంటే అత్తగారి ఇంట్లో సుఖపడ్డప్పుడు చరిత్రలో చాలా తక్కువ మంది. సో ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆబ్వియస్లీ ఎవరికి రెస్ట్ ఉండదు, ఖచ్చితంగా దే హ్యావ్ టు డూ దేర్ ఓన్ వర్క్స్, వాళ్ళ ఓన్ వర్క్స్ వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి. కానీ నా సిచ్యువేషన్ కొద్దిగా డిఫరెంట్ ఉండడం వల్ల నేను మా బేబీకి 2nd month స్టార్ట్ అయ్యింది, ఒక 5 days స్టార్ట్ అయితే ఒక 5-10 daysకి నేను మా ఇండ్లోస్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో నేను మా హస్బెండే ఇద్దరమే ఉన్నాం. మా బేబీ అందరిలా కాదు, ఫుల్ ఏడుస్తుండే అసలు, మొత్తం A to Z ఇంకా వర్క్స్ అని నావే కాబట్టి అప్పుడేం తెలియలేదు. ఇప్పుడు ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయింది, కాళ్ళు కింద పెడితే గస్ తిమ్మెలు పట్టడం, మళ్ళీ నెక్స్ట్ బాడీ పెయిన్స్. అసలు లిటరల్లీ మార్నింగ్ అయితే ఇట్లా లేవడానికి ఒక 10 minutes నరకం చూస్తాం అనమాట, అలాంటి పొజిషన్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనం ఎక్కువ నీళ్ళల్లో ఉండడం వల్ల 6 months డ్యూరేషన్లో, కూడా 6 months. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కువ కూర్చొని ఉండొద్దు బాలింతలు, అంటే రెస్ట్ పొజిషన్లోనే ఉండాలి, స్లీపింగ్ పొజిషన్లో. బికాజ్ అప్పుడేం అనిపించదు, తర్వాత ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటివి వస్తాయి. బికాజ్ అనెస్థిషియా ఇస్తారు మనకి సి సెక్షన్కి అయితే. ఈవెన్ నార్మల్ అయినా అంటారు ఎక్కువ కూర్చోకు, నార్మల్కి ఏంటంటే పెద్ద పట్టింపులు ఏమి ఉండవు. బికాజ్ అంటే వాళ్ళకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉండవు నార్మల్ వాళ్ళకి. అదే సి వాళ్ళకి అలా కాదు, ఏంటంటే కొద్దిగా ఎక్కువసేపు కూర్చున్న బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా నన్ను అడిగితే ఫస్ట్ 6 months వరకు మంచిగా రెస్ట్ తీసుకునే పొజిషన్లోనే ఉండండి. అండ్ న్యూ మామ్ మెయిన్ మ్యాథ్ ఏంటంటే పథ్యం కట్టాలి అంటారు లిటరల్లీ. అంటే కొన్ని ఉంటాయి ఏంటంటే మనకి, నేను డాక్టర్స్ దగ్గర విన్నదైతే అసలు అలాంటిది ఏం లేదమ్మా, నిజం చెప్తున్నాం. ప్రైవేట్ వాళ్ళైనా ఇంకా చెప్పినాను ఇది పథ్యం కట్టాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు. బట్ డాక్టర్స్ నేను విన్నవాళ్ళు అంటే లైక్ అంటారు కొంతమంది పీనట్స్, మళ్ళీ ఏమంటారు చింతపండు, ఇలాంటివి కొన్ని తినొద్దు, స్టిచెస్ పెయిన్స్ వస్తాయి, ఇంకొన్ని తినొద్దు పిల్లలకు కరగవు, ఇంకొన్ని లైక్ అలా కొన్ని పథ్యం కట్టేస్తారు, ఇవి తినొద్దు అవి తినొద్దు, ఫ్రూట్స్ తినివ్వరు. బట్ న్యూ మామ్ వాటర్ మెయిన్. సి సెక్షన్కి అయితే వాటర్ తాగొద్దు అంటారు కొంతమంది, కానీ ఖచ్చితంగా వాటర్ తాగాలి. బికాజ్ మదర్కి మంచిగా పాలు రావాలి అంటే ఎక్కువ వాటర్ తాగితేనే పాలు వస్తాయి. అది నేను నిజంగా ఫేస్ చేశాను. బికాజ్ నేను నీలఫర్లో ఉన్నప్పుడు నేను 4 days అడ్మిషన్లోనే ఉన్నాను, అంటే హాస్పిటల్లోనే ఉన్నాను. సో నేను హాస్పిటల్లో ఉన్న 3 days నేను అసలు ఒక్క చెప్తున్నాను కదా, వాటర్ తాగలేదు, ఏదో ఫార్మాలిటీకి చిన్న గ్లాస్ వాటర్ అంతే, వాటర్ తాగలేదు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు డాక్టర్స్, వాటర్ తాగలేదు, ఫుడ్ తీసుకోలేదు, జీరో. నేనేం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మా బేబీకి అసలు మిల్క్ సప్లై లేదు నిజంగా. అండ్ ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చానో నా మీద నేను కొద్దిగా కేర్ తీసుకొని మా మదర్, ఇంకా అప్పుడు కొద్దిగా ఇంట్లో అయితే వేరే ఉంటుంది, మా మదర్ మా హస్బెండ్ ఇద్దరు కేర్ తీసుకొని దగ్గర కూర్చోబెట్టి 2 పూటలు మంచిగా 2 పూటలు ఫుడ్ పెట్టేసి, ఒక పూట టిఫిన్ పెట్టేసి, ఇలా నాకు ఫుడ్ ఐటమ్ మెయింటైన్ చేశారు. నాకు మిల్క్ సప్లై అనేది బాగా వచ్చింది. బికాజ్ ఖచ్చితంగా చెప్తాను, న్యూ మామ్స్ అయితే ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేసుకోకండి. ఖచ్చితంగా ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోండి. నేనైతే తీసుకోలేదు, బట్ చెప్తున్నాను, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటేనే నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ బేబీ కూడా మీ బట్టి చాలా బాగుంటుంది. అండ్ నన్ను అడిగితే నెక్స్ట్ ఇంకోటి
అంటే ఇంట్లో పనులు ఇవైతే చెప్పేసాను. బికాస్ ఏంటంటే ఇంట్లో పనులు కొద్దిగా చేసుకోవడం కానీ, నన్ను అడిగితే 6 మంత్స్ వరకు రెస్ట్‌లో ఉండడమే బెటర్. మీకెవరు లేరు చేసేవాళ్ళు మీ కింద అంటే ఖచ్చితంగా పనులనైనా పెట్టుకొనైనా సరే మీరు మాత్రం రెస్ట్ పొజిషన్‌లోనే ఉండండి. మీరు ముందుకొచ్చి పనులు చేసుకున్నారనుకో, వాటర్‌లో ఉంటే కాలు తిమ్మిర్లు ఎక్కడము, కూర్చొని ఉండడం వల్ల బాడీ పెయిన్స్ రావడము, చెప్తున్నాను కదా దిస్ హెల్ అంతే ఇంకా. సో, ఇంకా అలాంటి టిప్స్ అయితే మీరు కొన్ని ఫాలో అయిపోతే బెటర్ న్యూ మామ్‌గా అయితే. అండ్ మెయిన్‌లీ బేబీ విషయానికి వచ్చేసరికి సో, న్యూ మామ్‌కి ఫుల్ రెస్ట్ ఉండాలి కాబట్టి బేబీని కూడా ఎవరో ఒకరు క్యారీ చేసేటట్టు ఉండాలి గైస్. ఈ రోజుల్లో అందరిది ఇండివిజువాలిటీ అయిపోయింది కాబట్టి ఎవరు ఉండరు. సో, మన బేబీని అయితే మనమే చూసుకోవాలి. బట్ పనుల విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను వేరే వాళ్ళనైనా పెట్టుకోమంటాను కానీ మీరైతే చేసుకోకండి. ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు. నేను ఫ్యూచర్లో ఎందుకు ఇప్పుడే ఫేస్ చేస్తున్నాను గైస్. నాది డెలివరీ అయింది ఫిబ్రవరి, ఈ మంత్ జూలై, నేను జూన్ నుంచే ఫేస్ చేస్తున్నాను. బ్యాక్ పెయిన్, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడము, కాళ్ళ నొప్పులు, లైక్ ఒక 60 ఇయర్స్ వాళ్ళకున్న పెయిన్స్ ఎలా ఉంటాయి అలా వచ్చేసాయి ఇప్పుడే. చెప్తున్నాను కదా, అందుకే ముందు మీరు ఆ మిస్టేక్ ఖచ్చితంగా చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ నాకు మంచి వ్యూస్ అంటే మీరు చూస్తున్న దానికి మీరు కొద్దిగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఆ యూస్ఫుల్ వీడియో నెక్స్ట్ ఇంకెవరికైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మా బేబీ అయితే నిద్ర లేచింది, హ్యావ్ టు గో. అండ్ థ్యాంక్ యూ, మై బాయ్. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా యూ కెన్ సజెస్ట్ మీ, కమెంట్